నమస్కారం. మూసీ నది చుట్టూ తిరుగుతున్న రాజకీయ సంచలనాలు, రాజకీయ ప్రక్రియ మరింత వేడెక్కింది. ఇవాళ నవంబర్ 16 నాడు మరి మూసీ నది పక్కన మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి స్వయాన కిషన్ రెడ్డి గారితో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు, అట్లాగే ఇతర రాష్ట్ర నాయకులు, అట్లాగే జిల్లా నాయకులు అందరూ కూడా 25-26 చోట్ల మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న అటుపక్క ఇటుపక్క ఇల్లు కట్టుకొని ఉంటున్న మూసీ బాధితులు ఎవరైతే, మూసీ నిర్వాసితులుగా మారనున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో బస చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యన బీఆర్ఎస్ నాయకులకు, అట్లాగే బీజేపీ నాయకులకు, ముఖ్యంగా కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ పేరు ప్రస్తావించారు వారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇటు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు పేరు ప్రస్తావిస్తూ మీరు మూసీ నది పక్కన ఈ మురికి కూపంలో ఒక 3 నెలలు ఉండండి, ఆ రెంట్ మేమే పే చేస్తాం, మీకు ఆ సౌకర్యాలు కల్పించి అక్కడ ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం, ఆ మురికి కంపులో ఉండి ఒకసారి మాట్లాడండి, మూసీ నది ప్రక్షాళన అవసరమా కాదా అని ఛాలెంజ్ చేశాం. ఆ ఛాలెంజ్కి ప్రతిగా మేము ఇప్పుడు ఉంటున్నామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వారు అడిగింది, వారి ఛాలెంజ్ 3 నెలలు, కానీ వీరు మాత్రం 13-14 గంటలు మాత్రమే అక్కడ ఉంటున్నారు. ఉదయం సాయంత్రం 4 గంటలకు అన్నారు మొదలు పెడతామని, ఇవాళ సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరిన దాఖలాలు లేవు. చిన్న చితక నాయకులు చేరారు, కానీ ప్రధానమైన నాయకులు ఆఫ్టర్ 6 చేరినట్టున్నారు. ఆ తర్వాత రేపు పొద్దున 9 గంటలకు ముగిస్తారట. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఒక 13 గంటలు, 15 గంటలు మాత్రమే ఒక రాత్రి నిద్ర చేస్తున్నారు. మనం పల్లె నిద్ర అంటాం కదా, గతంలో రాజకీయ పార్టీలు అట్లాగే అధికారులు కూడా పల్లె నిద్ర అని చేసేవాళ్ళు. పల్లెలో రాత్రి నిద్రపోతే తెల్లారి సమస్యలు చేస్తాయని. పల్లె నిద్ర అంటే మనం ఎవరైనా చనిపోతే దేవాలయాలు వెళ్ళి నిద్ర చేయమంటే ఎట్లా ఉంటుందో ఆనవాయితీగా మారిపోయింది. ఎట్లా అంటే దేవాలయాలు నిద్ర చేయమంటే రాత్రి 11-12 గంటలకు పోతారు, 1 గంట సేపు నిద్రపోయినట్టు చేస్తారు, మళ్ళీ తెల్లారి గంటలు వచ్చేస్తారు. చూడండి, అట్లా ఉన్న పరిస్థితి. నిజంగా చెప్పాలంటే అటు పల్లె నిద్ర అయినా, ఇటు ప్రజలతో మమేకం కావాలన్నా కూడా సాయంత్రాలు నిజంగా ఒక రాత్రి ఉంటే విషయాలు తెలుస్తాయి, కానీ ఒకటే రాత్రి ఉంటే తెలుస్తాయా వాళ్ళ సమస్యలు ప్రస్తావించడానికి? రేపు పొద్దున కూడా ఆదివారం కదా, రేపు ఆదివారం కూడా ఉంటే నష్టమే ఉంటుంది అని బీజేపీ నాయకులు ప్రజల నుంచి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే అందరు ఎవరు పళ్ళ వాళ్ళు వెళ్ళిపోతారు కదా, అంటే ఆదివారం కదా అనే కొంత, కనీసం ఇవాళేమో పేద ప్రజలకు ఆదివారం లేవు, శనివారం లేవు, ఏ సెలవు లేదు, వెళ్ళిపోతారు. పనులు చేసుకునే వాళ్ళకైతే తాపీ పనులు చేసుకునే వాళ్ళకు, ముఖ్యంగా నిర్మాణ రంగంలో పనిచేసిన ఒక అమావాస్య, నెలకు 1 రోజు సెలవు, అమావాస్య రోజే సెలవు. కనుక రేపు ఆఫీసులకు పోయే వాళ్ళని కలిసి ఇవాళనేమో పేద ప్రజలను కలిసి ఎట్లా ఉంటుంది అనేది ఒక మాట. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఫిక్స్ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు, దీనికి మూసీ నిద్ర అని పేరు పెట్టుకున్నారు. ఇటు పక్క పొన్నం ప్రభాకర్ బాగా పెట్టయిపోయి ఏం మాట్లాడారంటే, మూసీ నిద్ర మొద్దు నిద్ర మీరు చేసేది, మీరు మా ఛాలెంజ్ని ఎక్కడ స్వీకరించారు, 3 నెలలు నిద్రపోమంటే అక్కడ 3 నెలలు ఉండమని మేము ఏర్పాటు చేస్తామంటే మీరు తప్పించుకొని కేవలం ఇవాళ బీఆర్ఎస్కు ఇవాళ మైలేజ్ పోతుందని చెప్పి మీరు వాళ్ళు ఆలస్యంగా మేర్కొన్నారు. బీఆర్ఎస్ మాట్లాడే మాటలే ఇవాళ బీజేపీ మాట్లాడుతుంది అనే విమర్శ కూడా మనకు పొన్నం ప్రభాకర్ చేశారు. చాలా వరకు కాంగ్రెస్ నాయకులందరూ ఇదే విమర్శ చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ మాట్లాడింది, బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తున్నట్టు అనిపించి మీరు ఇప్పుడు ఆలస్యంగా మేల్కొన్నారు, గతంలో కూడా ఏది జరిగింది అంటే వీళ్ళు కొంచెం లేటుగా స్పందిస్తున్నారు అనే విమర్శ కూడా బీజేపీ బీజేపీ మీద ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయ పార్టీలు ముఖ్యంగా విమర్శ చేస్తున్నాయి. ఇది పక్కన పెట్టి అసలు రాజకీయంగా ఇది మొన్నటిదాకా, ఇప్పుడు దీని ఎందుకు మనకు 2.5 కిలోమీటర్లు మొన్నటిదాకా ఇది మూసీ ఇటువంటి డ్రామాలు మొదలుపెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో నడుస్తానని చెప్పి మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.5 కిలోమీటర్లు నడిచండి. అది అట్లాంటిది. ఇప్పుడు వాళ్ళకి విమర్శించే హక్కు ఎక్కడిదని బీజేపీ నాయకులు అంటున్నారు. మీరు 2.5 కిలోమీటర్లు ముఖ్యమంత్రి నడిచి ఏదో సాధించినట్టు చేసి అసలు సమస్య ఇక్కడ ఉంటే, కూల్చివేతలు ఇక్కడ జరిగితే, ఆర్డీఎక్స్ బాంబులు ఇక్కడ వెళ్తుంటుంటే మీరు హైదరాబాద్ నగరాన్ని విడిచిపెట్టి ఎక్కడికో కిందికి వెళ్ళి రైతులకు పాదయాత్ర చేసి రైతులు కార్యకర్తలు చేశారు. అసలు మూసీ నిర్వాసితులు అక్కడెక్కడున్నారు, అక్కడ మీరు కూలగొట్టలే కదా, వాళ్ళకు కావాలని మీరు అక్కడి నుంచి చేస్తున్నారు, ఇక్కడి నుంచి నడుకొచ్చిపోతే అక్కడి నుంచి నడుకొస్తున్నారని. అట్లా దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా అనేక సార్లు మాట మార్చింది. అంటే మొదలేమో అక్కడి నుంచి మన గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మొదలుపెట్టి 55 కిలోమీటర్లు అన్నారు మూసీ ప్రక్షాళన. అక్కడి నుంచి వచ్చి బాపూజీ ఘాట్ నుంచి కిందికి అన్నారు. బాపూజీ ఘాట్లో గాంధీ విగ్రహం పెడతామని అన్నారు. గాంధీ విగ్రహం అవసరం లేదు, మీరు ప్రజోపకరమైన పనులు చేయండి అని గాంధీ మునిమనవుడు తుషార్ గాంధీ మొన్నని చెప్పారు. వద్దిది మీరు అనవసరం వచ్చిన మా తాతగారి విగ్రహం పెట్టిన దానికన్నా ఈ పైసలు పెట్టి ప్రజోపకరమైన కార్యక్రమాలు చేయమన్నారు. కనుక మైండ్ డైవర్షన్ పాలిటిక్స్, అట్లాగే పార్టీ గేమ్లు నడుస్తుంటే ఇట్లా ఉంటుంది. అందుకని నేను ఏమంటున్నానంటే, మొన్నటి రేవంత్ రెడ్డి పాదయాత్ర కానీ, ఇవాళ మూసీ నిద్ర కానీ, రేపు బీఆర్ఎస్ వాళ్ళు చేపట్టబోయే అనేక రాజకీయ కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడదాం.
అసలు మూసీ నది ప్రక్షాళన అవసరమా లేదా అంటే అన్ని ప్రతిపక్షాలు మూసీ నది ప్రక్షాళన తప్పనిసరి అవసరం అంటున్నాయి. ఎవరు మేధావులు కానీ పర్యావరణవేత్తలు వద్దంటలేదు. కానీ ఎక్కడికి పోతారు అంటే మూసీ నది గర్భంలో ఉన్న ఇళ్లను ఎట్లయినా తొలగించాల్సిందే. ఒకవేళ పట్టా భూమి ఉన్నా ఉండకపోయినా వాళ్ళకి పునరావాసం కల్పించాలి ఎవరైనా ఉంటే కూడా. కానీ బఫర్ జోన్ విషయాలకు పోయినప్పుడు మాత్రమే 15,000 నిర్మాణాలు అంటున్నారు. నిజంగానే 15,000 నిర్మాణాలకు మీరు పరిహారం కట్టి తెలుసుకుంటే 1,00,000 కోట్లు దానికే పోతాయి. ఎందుకంటే ఒక్కొక్క చోట మీరు 40,000, 50,000, 60,000 రూపాయల గజం ఉన్నది అక్కడ. అటువంటి అప్పుడు మీరు అపార్ట్మెంట్లకు కూలగొడితే ఎట్లా అనేది ఒకటి వస్తుంది. రెండోది, ప్రతిపక్షాల సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళ పేర్లు ప్రస్తావించి వాళ్ళని రమ్మంటున్నారు తప్ప ప్రభుత్వ పరంగా చీఫ్ సెక్రటరీ పంపాలి ఆహ్వానం. అమ్మా అయ్యా ఇగో మేము పలానా మూసీ నది ప్రక్షాళన చేయదలుచుకున్నాం, సుందరీకరణ నుంచి ప్రక్షాళనకు వచ్చింది, ప్రక్షాళన చేయదలుచుకున్నాం, దీనికి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వండి అని ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్షాలకి, అన్ని పార్టీలకు, మేధావులకు ఉత్తరాలు రాయాలి, లెటర్లు పెట్టి సమావేశం పెట్టి పిలవాలి. అప్పుడు అఖిలపక్షం అవుతుంది తప్ప ఇట్లా కాకుండా కేవలం మీరు ఛాలెంజ్ చేసుకున్నాడు, ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసుకుంటున్నాడు మాట్లాడితే కరెక్ట్ కాదు. అందుకనే ఇప్పుడు బుల్డోజర్ రాజకీయాలు నడుస్తున్నాయి. వాళ్ళు బుల్డేజ్ చేసిన వీళ్ళు కూడా బుల్డేజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవడు అడ్డం వచ్చినా సరే కిషన్ రెడ్డి వస్తాడా, ఈటల రాజేంద్ర వస్తాడా, కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా, కేసీఆర్ వస్తాడా అని ఎవరు అడ్డం వచ్చినా సరే తొక్కుకుంటూ పోతామని ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మన సైడ్ మాట్లాడుతుంటే వీళ్ళు కూడా ఊరుకోరు కదా. ప్రతిపక్షం సన్నాసుల మటాలు కావు కదా. కనుక ఈ రాజకీయ పార్టీ కూడా అదే మాట్లాడుతుంది. కానీ ప్రజలేమనుకుంటున్నారంటే అయ్యా సాధ్యమైనంత వరకు మూసీ నిర్వాసితుల సంఖ్య తక్కువ చేయండి. మనకు మూసీ పక్కన మనకు రెడ్ లైన్, బ్లూ లైన్ గీశారు. రెడ్ లైన్ అంటేనే పూర్తిగా మూసీ పరివాహక ప్రాంతం లోపల ఏదైతే ఉందో మనకు నదీ గర్భం అనవచ్చు. బ్లూ లైన్ అంటేనేమో మనకు బఫర్ జోన్ అనవచ్చు. మొదలు రెడ్ లైన్ నుంచి మొదలు పెట్టండి, దానికి ప్రతిపక్ష సహకారం తీసుకోండి. వాళ్ళు ఎవరు వద్దన్నారు కదా. కానీ ఇప్పుడు రాజకీయ పోటాపోటీలు చేసుకుంటూ మీరు ఒకటంటే నేను 4 గంట అని ప్రభుత్వం అఫెన్స్ ధోరణిలో పోతుంది. డిఫెన్స్ ధోరణిలో పోవాల్సిన ప్రభుత్వం అఫెన్స్ ధోరణిలో పోతుంది. కనుక ఈ నిద్రలు కానీ, ఇది మనకు మార్నింగ్ వాక్ లాగా 2.5 కిలోమీటర్లు నడవడం కానీ, రేపటి మూసీ బాధితుల పట్ల కన్నీరు గార్చడం కానీ ఇంత కరెక్ట్ కాదు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంలో భాగమైన ప్రతిపక్షాలను అక్కుని చేసుకోవాల్సిన అవసరం అది మనకు వీళ్ళకున్నది. కన్న తల్లే దయ్యం అయితే తొట్టగట్టి దిక్కేవడానికి ప్రభుత్వమే మాకు మొత్తం ఇల్లు చేస్తుంది, మా సంగతి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కనుక కన్న తండ్రి కొడితే తల్లి తీరిపోతారు. ఇప్పుడు ప్రతిపక్షాలేమో మనకు తల్లిలాగా అయింది, ప్రభుత్వం ఏమో తండ్రిలాగా అయింది. కనుక ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు దీని సమయంలో పాటించాలి. మూసీ ప్రక్షాళన గురించి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. దాని ద్వారా ప్రజల మనసులు చూరగొనాలి, దాన్ని పరిమితం చేయాలి. గతంలో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ చేసినట్టు నిర్వాసితులు తక్కువ ఉండేలాగా అప్పుడు గోడలు కట్టింది ఆయన. ఏది మూసీ నదికి ఇటుపక్క 5 కిలోమీటర్లు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని నిర్వాసితుల సంఖ్య తగ్గించడం, నిర్మాణాత్మకంగా ఆలోచించడం చేస్తే బాగుంటుంది. నమస్కారం.